హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? జాతర వ్లాగ్ పెట్టండి అనేసని అడుగుతా ఉన్నారు కదండీ! వాళ్ళ కోసము జాతర వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మెయిన్‌దే అప్లోడ్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువ పెట్టకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా పెడుతున్నాను. కొన్ని క్లిప్స్ అయితే కూడా మిస్ అయిపోయినాయి. కొన్ని అయితే తీయలేదు. బిజీగా ఉండి స్కిప్ అయిపోయినాయి. ఇంక ఉన్న వరకు అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ అంబిల్ అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ ఉజ్వల్ని అయితే కాలేజ్కి అయితే పంపిస్తున్నాను. వాళ్ళకి 10th ఎగ్జామ్స్ అయిన 1 వీక్ తర్వాత కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రిజల్ట్తో పని లేకుండా కంటిన్యూ అయితే చేశారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టుకొని అంబిల్ తీసుకెళ్ళి గంగమ్మ దగ్గర అయితే పెట్టాలి. ఇంకా అమ్మవారు అయితే ఊర్లో ఉంటుంది, నడివీధి గంగమ్మ. ఇంకా మా హౌస్ వచ్చి ఎండింగ్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఊర్లోకి వెళ్ళి ఇంకా అంబిల్ అయితే పోసేసి రావాలి. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా అంబిల్ తీసుకొని వచ్చేసాను అమ్మవారి దగ్గరికి. ఇదే అండి మా ఊరి నడివీధి గంగమ్మ అనమాట. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇంకా అమ్మవారికి అంబిల్ అయితే ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ పొటాటో తెచ్చున్నాను. ఇంకా ఖుషి తినాలి చెయ్యమ్మా అనేది ఇంకా తన కోసం అయితే స్వీట్ పొటాటో అయితే చేశాను. ఇక్కడ చాలా మంది ఉజ్వల్ రిజల్ట్ ఏమైంది 10th అనేసి అని అడిగారు. వాళ్ళ కోసం ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఉజ్వల్కి అయితే రిజల్ట్ అనమాట. చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాము. అనుకున్న మార్క్స్ వస్తాయా లేవా అని. ఫైనలీ కొంచెం డిసప్పాయింట్ అనమాట. మేము అనుకునేది 590 పైన వస్తాయని, కానీ ఉజ్వల్కి 570 అయితే వచ్చాయి. ఫుల్ హ్యాపీ మోహన ఖుషి అయితే. నేను ఉజ్వల్ అయితే డిసప్పాయింట్ అయినాం. ఎందుకంటే 590 పైన అనుకున్నాం కదా, 570 పైన వచ్చాయి. అందుకనేసని పాపం హిందీలో పోయిందండి, మార్క్స్ కొంచెం తగ్గాయి. అప్పుడే వాడికి టైఫాయిడ్ ఫీవర్ కదా, ఆ రోజు రాయలేకపోయాడు సరిగ్గా. అందువల్ల కొంచెం మార్క్స్ అయితే దాంట్లో తగ్గాయి. మిగతా అన్నిట్లో అవుట్ ఆఫ్ అయితే వచ్చాయి. కానీ ఓవరాల్గా ఫుల్ హ్యాపీ అనమాట. 95% అయితే వచ్చింది ఉజ్వల్కి. కానీ ఆ హిందీలో మార్క్స్ తగ్గాయని కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఫైనల్గా మేము కొంచెం కూల్ అయితే చేసాము. ఏం పర్లేదు నాయనా, మంచి మార్క్స్ ఏవి కూడా అనేసని. కొంతసేపు తర్వాత ఫ్రీ అయ్యాడు. ఇంక అందరు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తుంటే ఇంక హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంక ఈవినింగ్ అయితే నేను జిఆర్టీకి అయితే వచ్చాను. నాది నల్లపూసల చైన్కి స్టోన్స్ పడిపోయాయి. ఇంకా పెట్టుకుందాము, అలాగే ఖుషీకి పట్టీలు కొనాలన్నమాట. ఇంకా అందుకనేసని నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జిఆర్టీకి అయితే వచ్చాము. ఫైనలీ ఇక్కడ నా నల్లపూసల చైన్ అయితే ఇచ్చాను. ఇంకా స్టోన్ అయితే వాళ్ళు పెట్టించారు. ఇక్కడే తీసుకున్నాను అనమాట నేను నల్లపూసల చైన్. నాకు చాలా నచ్చి తీసుకున్నాను, చాలా ఇష్టం నాకు అది. ఇంకా స్టోన్స్ అయితే పెట్టించేశారు. దాని తర్వాత ఇంకా పట్టీలు అయితే చూస్తున్నాను ఖుషీకి. ఇంకా మోడల్స్ అయితే నాకు నచ్చాయి. ఇంకా ఒకటైతే తీసుకున్నాను, అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఖుషీని డాన్స్ క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చానమాట. ఇంకా తనకి డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంక వెళ్ళి తనని పికప్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉజ్వల్కి అయితే 95% వచ్చింది కదండి. ఇంకా దానికోసం అని మోహన ఇక్కడ తనకి గిఫ్ట్ కొనిస్తున్నాడు. ఏంటంటే ఆక్వేరియం అనమాట. చాలా రోజుల నుంచి ఆక్వేరియం అడుగుతున్నాడు ఉజ్వల్. రోజులు కాదు, ఇయర్స్ నుంచి ఆక్వేరియం కావాలని. ఫైనల్లీ ఇంకా ఆ రోజు అయితే తీసిస్తున్నాము. ఇంకా మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీ. అసలు ఉజ్వల్ అయితే మాటలు లేవు. వాడి ఫేస్లో ఆనందం చూడండి. వాడికి పెట్స్ అన్నా ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవి ఉంటే చాలు వాడికి, ఫుడ్ కూడా అవసరం లేదనమాట. ఫైనలీ వాడికి నచ్చిన ఆక్వేరియం అయితే తీసుకునేసరికి వాడి ఆనందం ఎందుకులేండి, మాటల్లో చెప్పలేను. ఫుల్ హ్యాపీ అసలు. ఎలా
ఉంది ఫ్రెండ్స్ అక్వేరియం. చాలా బాగుంది కదా! నాకైతే భలే నచ్చింది. ఇంటికి ఒక కొత్త కళ అయితే వచ్చింది. న్యూ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు మన ఫ్యామిలీలో అన్నమాట. ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జివి. చాలా బాగున్నాయి ఈ చేపలైతే. ఇది మార్నింగ్ తొందరగా అయితే లేచేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి అయితే మేకన్ బలి ఇవ్వాలన్నమాట. దానికోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. పొంగల్ పెట్టే వీడియో అయితే మిస్ అయిందండి ఆ క్లిప్. లేకపోతే యాడ్ చేస్తుందను అది లేదు. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది మార్నింగ్ అన్నమాట. ఇంకా అమ్మవారు అయితే వీధి మీద ఊరేగింపు లాగా వస్తారు గంగమ్మ తల్లి. ఇంకా ఆమెకైతే అందరూ నైవేద్యాలు ఇచ్చి హారతలు ఇస్తారు. దానికోసం నేను ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే చికెన్ కర్రీ అన్నమాట. అది కూడా ప్రిపేర్ చేసేసాను. అమ్మవారికి కావాల్సినటువన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ప్రసాదం అంతా తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి అక్కడ నైవేద్యం అయితే ఇవ్వాలి. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గెస్ట్లంతా కూడా రావడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే తీసుకొని వెళ్తా ఉన్నాము. చూసారు కదండి మా ఊరి నడివీధి గంగమ్మ అమ్మవారిని. మీరు కూడా మొక్కోండి. మనసులో ఉన్న బాధలు కోరికలు అన్నీ తీరిపోతాయి. ఇంకా పూజ అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వంటలోకి అయితే దిగిపోయాను. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అందరిని అయితే ఇన్వైట్ చేశాము. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇంక వంట అంతా కంప్లీట్ చేసేయాలి కాబట్టి ఫాస్ట్గా అన్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడ మా అత్తయ్య మా తోడుకోడలు వాళ్ళు బాగా హెల్ప్ చేశారు నాకు. ఫైనలీ వంట కంప్లీట్ అయిపోయింది తొందరగానే. ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ ఫుడ్ అయితే సర్వ్ చేసేసాము. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ దునపోతునైతే అమ్మవారికి బలిస్తారు. ఇంకా చూడాలన్నారు పిల్లలు. ఇంకా అందరం అక్కడికైతే వచ్చాము. చాలా వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి, లేకపోతే యాడ్ చేస్తున్నాను. ఉన్న వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. సైడ్
ఫైనల్లీ ఇంకా కార్యక్రమం అయిపోయినాక ఇంకా ఇంటికి వచ్చి ఇక్కడ ఏమన్నా గమ్మునే ఉంటున్నారు చూడండి, టపాకాయలు బెలుస్తున్నారు. అదే పనిగా వెళ్ళి తీసుకొచ్చాడు మోహన. పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఉన్నప్పుడు టపాకాయలు పేలిస్తే అనేసి. చాలా పెద్ద బాంబ్ అండి, అది పేలినాక సౌండ్ వచ్చింది, చెవులు పగిలిపోయినాయి. అసలు మీరు కూడా వినండి. చూశారు, విన్నారు కదండి ఆ సౌండ్. ఇంకా లైవ్లో అయితే చెప్పలేమండి, అంత సౌండ్ వచ్చింది. ఇంకా అక్కడ పేపర్స్ చూసారా, ఒక్క బాంబు పేలిన దానికి ఎన్ని పేపర్స్ వచ్చాయో. ఇంటి ముందరంతా గలీజ్ చేసేసారు వీళ్ళు టపాకాయలు పెట్టి. చాలా పెద్ద బాంబు అండి అసలు, చూడండి ఎన్ని పేపర్స్. అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నింది. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడు నేను పావని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం మళ్ళీ. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా హడావిడిగా ఉన్నింది. ఇంక ఈవినింగ్ అయితే కొంచెం పీస్ఫుల్ గా బాగుంటుంది, అమ్మవారిని బాగా చూసుకోవచ్చు అని మళ్ళీ వచ్చాము. ఇంకా అమ్మవారి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దాము అని. పైగా లైటింగ్స్ లో అమ్మవారిని చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా అందుకనేసి అని ఇంకా దర్శనం చేసుకుందాము అని వచ్చాము. మీరు కూడా మా ఊరి నడివీధి గంగమ్మని దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది ఆ అమ్మని నమ్ముకుంటే. ఫైనల్లీ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా దర్శించుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి వైభవ్ అయితే ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు మీరు నన్ను వదిలేసి అని అడుగుతా ఉన్నాడు. ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఎలా ఉన్నాయి చూడండి అనేసి అని అడుగుతా ఉన్నాడు. చాలా బాగున్నాయి నాన్న అని చెప్పాను. పోరా పోరా ఎట్లా చూపి కొరియన్లో ఇట్లా ఇట్లా చూపించు, ఇట్లా కొరియన్లో సింబల్ లవ్ యూ, లవ్ యూ చెప్పు. లవ్ యూ చెప్తే వీడియో తీస్తా, ఇస్తా సెల్ ఇస్తా. లవ్ యూ అట్లా చూపించింది చెప్పు. అట్లా ఓకే ఓకే, అది లవ్ యూ. సూపర్ దొంగ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, మా జాతర వ్లాగ్. చాలామంది అడిగారు, అందుకనేసి అప్లోడ్ చేశాను. మీ అందరికి కానీ నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.